సో గైస్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలో అండ్ ఒక 7 సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఓకేనా, ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఈజీగా మీరు గ్రో అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రతి ఒక్క రీల్ పోస్ట్ చేసిన వెంటనే మీకు మిలియన్స్లో వ్యూస్ అనేది వస్తాయి అండ్ ఫాలోవర్స్ కూడా వస్తాయి. సో గైస్ ఫస్ట్ అయితే మీరు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ అండ్ 3 లైన్స్ ఉంటాయి. సో దీనిపైన మీరు ట్యాప్ చేయాలి. ఓకేనా, ట్యాప్ చేసిన వెంటనే అండ్ ఒకటి కంటెంట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, కంటెంట్ ప్రిఫరెన్స్. సో దానిపైన అది మీరు ట్యాప్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ మీరు ఎక్కడ ఉందో చూడండి, కంటెంట్ ప్రిఫరెన్స్. చూడండి గైస్, ఇక్కడ కంటెంట్ ప్రిఫరెన్స్ కనిపిస్తుందా? సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా, ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి స్పెసిఫిక్ వర్డ్స్ ఉన్నాయి కదా, సో దానిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా, మనం ఏ కేటగిరీలో రీల్ చేస్తున్నామో సో ఆ వర్డ్స్ అనేది ఇక్కడ పెట్టాలి గైస్. ఓకేనా, ఇలా పెట్టడం వల్ల మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది తొందరగా గ్రో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా, సో అందుకనేసి ఇక్కడ యాడ్ వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మనం వర్డ్స్ అయితే పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఎలా పెట్టాలంటే, చూడండి నాది మోటివేషన్ ఛానల్ కాబట్టి అండ్ మోటివేషన్ టెక్ కేటగిరీ పేజ్ కాబట్టి సో నేను టెక్ కేటగిరీగా సంబంధించిన నేను పెడతాను. ఇక్కడ చూడండి మోటివేషన్, చూడండి మోటివేషన్. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే మోటివేషన్ కామా అండ్ స్పేస్ ఇలా మీరు స్పేస్ ఇలా మీరు పెట్టాలి. ఓకేనా, ఇలా పెట్టిన తర్వాత కొన్ని వర్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీనిపైన మనం క్లిక్ అయితే చేయాలి. ఓకే, ఫస్ట్ సెట్టింగ్ కంప్లీట్ అయింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి చూడండి గైస్, ఇక్కడ ఏం చేయాలంటే ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. ఓకేనా, చూడండి ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కేటగిరీ అని ఉంటుంది. ఇక్కడ చూడండి కేటగిరీ. ఓకేనా, సో కేటగిరీ పైన ట్యాప్ చేయండి. కేటగిరీ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీరు ఏ కేటగిరీ అయితే సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి బ్లాగర్ అయితే బ్లాగింగ్ కానీ, కమ్యూనిటీ గైడ్, డిజిటల్ క్రియేటర్స్, ఏదైనా కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, ఏదైనా హెల్త్ కానీ, ఇక్కడ అన్ని మన కేటగిరీస్ వస్తాయి. సో మనకు ఏ కేటగిరీలో మనం వీడియో చేస్తున్నామో సో ఆ కేటగిరీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ చూడండి నేనైతే డిజిటల్ క్రియేటర్ కదా, సో అందుకని నేను డిజిటల్ క్రియేటర్గా ఇక్కడ టిక్ అయితే చేశాను. ఓకేనా, టిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అండ్ ఇది ఉంది కదా డిస్ప్లే ఆన్ ప్రొఫైల్, సో ఇక్కడ ఆన్ అయి ఉంటే దీన్ని మనం ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు సెకండ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, అండ్ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి క్రియేటర్ టూల్స్ అనేది మనం అయితే సెర్చ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి అండ్ చూడండి క్రియేటర్ టూల్స్. ఓకేనా, సో ఇక్కడ సెర్చ్ చేయండి ఎక్కడ ఉందో. అండ్ చూడండి గైస్ ఇక్కడ ఉందిగా క్రియేటర్ టూల్స్ అని, అండ్ దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే స్విచ్ అకౌంట్స్ టైప్ అని ఉంటుంది. ఓకేనా, చూడండి స్విచ్ అకౌంట్ టైప్ అని ఉంటుందిగా, సో ఇక్కడ ఉన్నది చూడండి, దీనిపైన ట్యాప్ చేయాలి. దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకు ఇలా వస్తాయి స్విచ్ టు బిజినెస్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అండ్ స్విచ్ టు ఇక్కడ క్రియేటర్ అకౌంట్ అని వస్తుంది. సో దానిపైన మీరు ట్యాప్ చేయాలి. ఇప్పుడు రాలేదు బట్ వస్తుంది, మీరు ట్యాప్ చేయాలి. ఓకేనా, సో ఇలా చేసిన వెంటనే మనకు థర్డ్ సెట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో గాయస్ ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. 3 లైన్ పైన క్లిక్ చేసిన వెంటనే కంటెంట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. సో దానిపైన మనం ట్యాప్ చేయాలి. సో చూడండి ఇక్కడ ఉందో కంటెంట్ ప్రిఫరెన్స్. చూడండి గైస్ ఇక్కడ కంటెంట్ ప్రిఫరెన్స్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఉందిగా స్నో సజెషన్ పోస్ట్ ఇన్ ఫీడ్ అని ఉంటుంది. సో ఇక్కడైతే ఆన్ అయితే కనుక ఆన్లో ఉంటే కనుక మనం ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, సో ఆఫ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మన ఫోర్త్ సెట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫిఫ్త్ సెట్టింగ్ వచ్చేసి అండ్ 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి 3 డాట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే లైన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది కదా. సో మనం క్రియేటర్ టూల్స్ అని మనం అయితే చూడాలి. ఓకేనా, క్రియేటర్ టూల్స్ ఇక్కడ చూడండి క్రియేటర్ టూల్స్ ఉందిగా, సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకేనా, ట్యాప్ చేసిన వెంటనే చూడండి మినిమం ఏజ్ అని ఉంటుంది. సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకేనా, మినిమం ఏజ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి
బై కంట్రీ అని ఉంటుంది అండ్ ఇండియా మనం చూడండి ఇక్కడ మనం మీ కేటగిరీ అడల్ట్ అయితే అడల్ట్ అట్లా మనమైతే ఏం చేయాలంటే మన కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి మ్యాక్సిమం ఏజ్ అని ఉంటుంది సో ఈ ఏజ్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి ఓకేనా చూడండి నేను ఆల్రెడీ 18 అని పెట్టేశాను అండ్ మన కేటగిరీ వచ్చి మన కంట్రీ కూడా ఇండియా సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి మనం టిక్ అయితే చేసుకోవాలి రైట్ సింబల్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు 5th సెట్టింగ్ అనేది అయిపోయింది గైస్ ఓకేనా సో ఇప్పుడు మనం 6th సెట్టింగ్ వచ్చేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఓకేనా ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ చూడండి గైస్ ఇక్కడ ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉందిగా సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి ఓకేనా ట్యాప్ చేసిన వెంటనే మనకు ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఫ్లాగ్ టు రివ్యూ ఉందిగా ఓకే ఫ్లాగ్ టు రివ్యూ సో దీన్ని అయితే మనం ఆన్ చేసుకోవాలి ఓకేనా సో దీన్ని ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వీడియోస్ రీల్స్ అప్లోడ్ చేస్తామో సో ఆ రీల్స్ అప్లోడ్ చేసినప్పుడు మనకు ఎక్కువగా వ్యూస్ వస్తాయి కదా మిలియన్స్లో మన వైరల్ అయినప్పుడు మిలియన్స్లో వ్యూస్ వస్తాయి కదా సో అలా మిలియన్స్లో వ్యూస్ వచ్చినప్పుడు మనకు ఫేక్ ఫాలోవర్స్ స్పామ్ ఫాలోవర్స్ ఇలా చాలా మంది బాట్ ఫాలోవర్స్ చాలా మంది అయితే ఇలా వస్తారు కదా సో ఇలా ఆన్ చేసుకున్న వెంటనే మనకు అలాంటి ఫాలోవర్స్ రాకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చూసుకుంటుంది ఓకేనా సో ఇది గైస్ 6th సెట్టింగ్ ఓకేనా దీని 7th సెట్టింగ్ వచ్చేసి అండ్ లాస్ట్ సెట్టింగ్ సో వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్ చూడండి ఓకేనా సో ఫస్ట్గా మనమైతే 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అకౌంట్ సెంటర్ ఉంటుంది అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేయాలి ఓకేనా చూడండి అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఎలా అయితే వస్తుంది యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ ఉంటుంది సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే సెర్చ్ హిస్టరీ అని ఉంటుంది చూడండి సెర్చ్ హిస్టరీ ఉందిగా సో దీనిపైన ట్యాప్ చేయాలి ఓకేనా క్లియర్ టు ఆల్ సెర్చెస్ అని ఉంటుందిగా సో దీని అయితే మనం క్లియర్ చేసుకోవాలి ఓకేనా ఇలా